తాజా 30 ఎన్నికల వేళ బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న లింగయాతులను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ ఆ వర్గంను ప్రశంసం చేసుకుంది కాంగ్రెస్. లింగయాతులను ప్రత్యేక మతంగా చూడాలనే డిమాండ్కు పచ్చజెండా ఊపేసిన కేబినెట్ కేంద్రానికి సిఫారసు చేసింది. లింగయాతులను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్పై గతంలో అనేక ఉద్యమాలు, నిరసనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం లింగయాతుల డిమాండ్లు సాధ్యాసాధనాలపై నాగమోహన్ దాస్ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు ఆమోదించిన కర్ణాటక మంత్రివర్గం లింగయాతులను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించింది. దీంతో బంతి మోదీ కోర్టులో పడింది. లింగయాతులు తమకు ప్రత్యేక మతం లేదా మైనారిటీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తాము హిందువులం కాదని, హిందూ మతంలో కులాలుంటాయని, తమ మతంలో కులాలు ఉండవని వాదిస్తున్న లింగయాతుల డిమాండ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక జనాభాలో 18% ఉన్న లింగయాతులు ఇక్కడ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప కూడా లింగయాత్ వర్గానికి చెందినవారు కావడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వారి డిమాండ్లకు ఓకే చెప్పడంతో బీజేపీలో కలవరం మొదలైంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకుని ఈసారి అధికారాన్ని చేపట్టాలని యోచిస్తున్న యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య ఇటు బీజేపీని, అటు సిద్ధరామయ్యను ఒకేసారి ఇరుకున పడేశారు. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంపై ఆచితూచి స్పందిస్తున్న బీజేపీ దీన్ని ఎన్నికల స్టంట్గా కొట్టిపారేస్తోంది. కాంగ్రెస్ దేశంలోనే హిందువులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ కౌంటర్ వేస్తోంది. హిందూ మతాన్ని కులవాదం నుంచి తప్పించి సంస్కరించడానికి వచ్చిన 12వ శతాబ్ద సంఘ సంస్కర్త బసవేశ్వరుని వారసులనే లింగయాతులుగా పిలుస్తారు. బసవేశ్వరుడు బ్రాహ్మణుడే అయినా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు బ్రాహ్మణ కుల సంప్రదాయాలనే వ్యతిరేకించారు. హిందూ జాతిని కులం లేని మతంగా తీర్చిదిద్దే క్రమంలో లింగయాత్ వ్యవస్థను స్థాపించారు. ఇప్పుడు ఆ లింగయాతులకే కర్ణాటక రాజకీయాలను శాసిస్తుండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడంలో సక్సెస్ సాధించారు సిద్ధరామయ్య. రాజకీయ వ్యూహంలో ముందున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.